హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ఆపరేటర్స్ని సింబల్స్ అని కూడా అంటారు. ఓకే, సింబల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లస్, మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ సింబల్, ఓకే, లాజికల్ అండ్ ఆపరేటర్స్, లాజికల్ ఆర్ ఆపరేటర్స్. ఓకే, ఇవన్నీ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. ఓకే, సో ఆపరేటర్స్ అనేవి సింబల్స్. ఆ సింబల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం? ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి. ఓకే, ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఆపరేషన్స్ దేని మీద పర్ఫామ్ చేస్తాం? ఆన్ ఆపరాండ్స్. ఆపరాండ్స్ మీద మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ప్లస్ బి అని ఉంది. ఓకే, ఏ ప్లస్ బిలో ఏ అండ్ బి అనేది ఆపరాండ్స్. ఓకే, మనం దేని మీద అయితే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని ఆపరాండ్స్ అంటారు. సో ఇక్కడ ఏ ఇంకా బి ఏమో ఆపరాండ్స్. ప్లస్ సింబల్ ఉంది కదా, అది సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్స్. ఓకే, ఇది ఆపరేటర్స్ అంటారు. దీన్ని ఏ అండ్ బిని ఆపరాండ్స్ అని అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎక్స్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఆఫ్ వై. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది ఆపరాండ్స్ అండ్ ఇది డబుల్ యాంపర్సెంట్ ఆర్ లాజికల్ అండ్ ఆపరేటర్ అనేది ఇది ఒక ఆపరేటర్. ఓకే, ఇది ఆపరేటర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. దాన్ని త్రీ క్లాసిఫై చేశారు. యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. ఓకే, యూనరీ ఆపరేటర్లో సింగిల్ ఆపరాండ్ని తీసుకుంటుంది. ఓకే, అదే బైనరీ ఆపరేటర్లో 2 ఆపరాండ్స్ తీసుకుంటుంది. అలాగే టెర్నరీ ఆపరేటర్లో 3 ఆపరాండ్స్ని తీసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈరోజు మనం చూద్దాం ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. యూనరీ ఆపరేటర్, ఓకే, అరిథమెటిక్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం అరిథమెటిక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. అరిథమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయి? మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, మాడ్యులస్ ఆపరేటర్ ఉంది, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ అరిథమెటిక్ ఆపరేటర్స్. సింటాక్స్ ఆపరాండ్ 1 ప్లస్ ఆపరాండ్ 2. అంటే ఇక్కడ ఆపరాండ్లో మనం ఏబిసిడి ఏవైనా ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో సెమికాలన్ ఇవ్వాలి. ఓకే, అది సింటాక్స్, ఒక సింటాక్స్. ఇంకో సింటాక్స్ ఎగ్జాంపుల్ ఆపరాండ్ 1 మైనస్ ఆపరాండ్ 2. ఓకే, ఇవి అరిథమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం అరిథమెటిక్ ఆపరేటర్స్ మీద. సో ఎక్లిప్స్కి వెళ్దాం. ఎక్లిప్స్కి వెళ్ళి ఇక్కడ నేను ఈ కోడ్ని రిమూవ్ చేస్తాను. 1 సెకండ్. ఇక్కడ అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, సో ఫస్ట్ నేను ఆపరాండ్ని డిక్లేర్ చేయాలి కదా. ఆపరాండ్ని డిక్లేర్ చేయాలి కాబట్టి ఇంట్ని డేటా టైప్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏ కామా బి, సెమికాలన్ ఇచ్చేసాను. సెమికాలన్ ఇవ్వగానే ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఈ లైన్ టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ వాల్యూస్ 9 ఇస్తాను సపోజ్, బి వాల్యూ 5 ఇస్తాను. బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ చేసి దీని వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ చేసి ఏ ప్లస్ బి చేస్తాం. ఓకే, సి ఇక్కడ 2 ఆపరాండ్స్ని తీసుకుంటుంది. ఏ ఆపరాండ్ ఒకటి, బి ఆపరాండ్ సెకండ్ ఆపరాండ్. ఓకే, సో 2 ఆపరాండ్స్ని తీసుకుంటుంది కాబట్టి ఇది బైనరీ ఆపరేటర్ అంటారు. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు నేను ఏ ప్లస్ బి చేసి ప్రింట్ చేయాలి కదా. సో ఏ ప్లస్ బి అంటే 9 + 5 ఎంత? 14.
సో నాకు ఇక్కడ 14 ప్రింట్ అవ్వాలి. ఓకే, రన్ యాజ్ చేయగానే 9 + 5 నాకు 14 ప్రింట్ అయింది. అలానే నేను అన్ని అరిథమెటిక్ ఆపరేటర్స్ని ట్రై చేస్తాను. ఓకే, సో system.out.println ఇచ్చి ఓకే a + b, a - b, a multiplied by b, a divide, then a modulus b. ఓకే, ఇప్పుడు a modulus ఇస్తాను. రైట్, సో దీని వాల్యూ ఏం రావాలి నాకు? a + b అంటే 14. అలా 9 - 5 ఎంత? 4. సో సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 4 రావాలి. a multiplied b, 9 × 4 = 36. a divided by b ఎంత రావాలి నాకు? a divided by b 9 divided by 5 చేస్తే 1.8 రావాలి. సో ఇక్కడ మనం a డివైడెడ్ బై b చేసినప్పుడు, ఎప్పుడైనా డివిజన్ సింబల్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ క్వోషంట్లో వస్తుంది. ఓకే, అదే a మాడ్యులస్ b, మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ వాల్యూ వస్తుంది. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 9 డివైడెడ్ బై 5 చేస్తే 1 రావాలి. రిమైండర్ యూజువలీ 1 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు రన్ చేస్తాం. రన్ యాజ్, ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో 9 + 5 ఎంత? 14. 9 - 5 is 4 వచ్చింది. 9 × 5 = ఓకే 45. నేను 9 × 4 అనుకున్నాను, సారీ. 9 × 5 = 45 ప్రింట్ అయింది. నెక్స్ట్ a డివైడెడ్ బై b, a డివైడెడ్ బై b చూస్తే నాకు క్వశ్చన్లో 1.8 రావాలి, కానీ ఇక్కడ నాకు 1 వచ్చింది. ఎందుకంటే నేను నా వేరియబుల్స్ని ఇంట్ అని డిక్లేర్ చేశాను కాబట్టి. సో ఇంట్ అనేది ఏం చేస్తుంది? డెసిమల్ వాల్యూస్ని తీసుకోదు. సో అందుకనే నాకు ఓన్లీ 1 అనే ప్రింట్ చేసింది. ఓకే, సో నేను అదే ఇంట్ని నేను ఫ్లోట్ అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు అది 1.8 ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తే నాకు 1.8 అని ప్రింట్ అయింది. సో ఇంట్ డెసిమల్ వాల్యూస్ తీసుకోదు కాబట్టి ఫ్లోట్ తీసుకుంటుంది కాబట్టి ఫ్లోట్ అని డిక్లేర్ చేయాలి. సో ఎప్పుడైనా మనం అరిథమెటిక్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఫ్లోట్ ఆర్ డబుల్ తీసుకుంటే మనకి మన వాల్యూస్ ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి అక్యురేట్గా వస్తుంది. ఓకే, ఏ మాడ్యులస్ బి, ఏ మాడ్యులస్ బి ఏం వస్తుంది మనకి? ఎప్పుడు రిమైండర్ వాల్యూని ఇస్తుంది. సో 9 డివైడెడ్ బై 5 చేసినప్పుడు మనకి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 5 × 1 = 5 కదా. సో 9 - 5 ఎంత? 4. సో మాడ్యులస్ రిమైండర్ వాల్యూ 4 వచ్చింది. సో ఇవి అరిథమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ. ఓకే, సో అన్ని ఆపరేటర్స్ కవర్ చేసేసాం కదా అరిథమెటిక్ ఆపరేటర్స్లో. నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం, యూనరీ ఆపరేటర్. ఓకే, యూనరీ ఆపరేటర్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. యూనరీ మైనస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇన్ ఏ నెగటివ్ నెంబర్. ఒక నంబర్ ఇచ్చాను, a = 10 ఇచ్చాను. ఆ 10ని నేను -10గా ప్రింట్ చేయాలంటే నేను మైనస్ సింబల్ యూజ్ చేస్తాం, మైనస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనరీ ప్లస్. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ++ అండ్ ఇట్ ఇంక్రిమెంట్స్ ద వాల్యూ బై 1. అంటే ఇప్పుడు a ++ ఇచ్చాను అనుకోండి, ఏ వాల్యూకి +1 యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. అలానే డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏ వాల్యూని ఇచ్చాను అనుకోండి, ఆ ఏ వాల్యూకి -1 చేసి నాకు వాల్యూని ప్రింట్ చేస్తుంది. సింటాక్స్ చూడండి, ఆపరాండ్ ++, ఇక్కడ సెమికాలన్ ఇవ్వండి. ఓకే, ఎందుకంటే అప్పుడే అది ప్రాపర్ సింటాక్స్ అవుతుంది. ఆపరెంట్ -- ఇక్కడ మైనస్ ఇవ్వండి. కాంప్లిమెంట్ ఆపరేటర్ ఇది నాట్ ఆపరేటర్, ఇది నాట్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇందులో చూద్దాం యూనరీ ఆపరేటర్స్ అనేది ఓన్లీ 1 ఆపరెంట్నే తీసుకుంటుంది, అందుకే దాన్ని యూనరీ అంటారు. ఓకే, సో ఇంట్ a = 10 తీసుకుంటాం. ఓకే, సెమికాలన్ ఇచ్చి టర్మినేట్ చేసే ఆ లైన్ని. ఇప్పుడు system.out.println, ఇప్పుడు printlnలో నేను ఏం ప్రింట్ చేయాలి? ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేయడం. సో a
ప్లస్ ప్లస్ ఇచ్చాను. ఏ ప్లస్ ప్లస్ ఇస్తే ఇక్కడ ఏంటి ఇంక్రిమెంట్ వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే ఇంక్రిమెంట్ బై 1 అంటే 1ని యాడ్ చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ ఏ తర్వాత ఆపరెంట్ తర్వాత ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకే, ఆపరేటర్ తర్వాత ఆపరెంట్ తర్వాత ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏ వాల్యూని నాకు వాల్యూ 10 వస్తుంది. చూస్తే ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు వాల్యూ 10 రావాలి. ఎందుకు ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి కదా +1తో, మరి 10 ఎందుకు ప్రింట్ అయిందంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొని ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాత +1ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ system.out.printlnలో ఏ వాల్యూని ప్రింట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ వాల్యూ ఏం రావాలి 11 రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇది 10 ఉంది కదా, ఈ 10ని ఇక్కడ తీసుకుంటుంది, 10ని తీసుకొని ఇక్కడ 10 ప్రింట్ చేసేస్తుంది, ఆ తర్వాత 10ని యాడ్ చేస్తుంది, +1 యాడ్ చేస్తుంది. సో ఈ లైన్లో ఉన్నప్పుడు ప్రింట్ చేసినప్పుడు అది వాల్యూ 10 ఉంటుంది, కానీ అక్కడ ఇంక్రిమెంట్ మాత్రం అది ఆల్రెడీ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు 10 and 11 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ 10ని ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాత 10ని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, +1ని ఇంక్రిమెంట్ చేసుకొని 11ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది ఇంక్రిమెంట్. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. సపోజ్ ఇంకో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇది ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్లు ఏంటంటే ఫస్ట్ యాడ్ చేస్తుంది, 1 ప్లస్ చేస్తుంది, 1 + 10 చేస్తుంది, అప్పుడు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ 10ని ప్రింట్ చేసిన తర్వాత యాడ్ చేస్తుంది, కానీ ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసుకునే ప్రింట్ చేస్తుంది. సో బేసికలీ ఇది చూస్తే ఇది మనకి 10ని ప్రింట్ చేస్తుంది. ఓకే, 10 ఇది 10 + 1 చేసుకుంటుంది 11. ఓకే, ఈ 11 ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది 11 1 + 11 తీసుకుంటుంది. ఓకే, ఇది 10 కదా, ఇక్కడ 10 + 1 చేసి ఫస్ట్ 10 తీసుకుంటుంది, 10 తీసుకొని 10ని ప్రింట్ చేస్తుంది, 10ని ప్రింట్ చేశాక 10 + 1 చేస్తుంది, ఇక్కడ ++ 10 ++ చేస్తుంది, అప్పుడు ఇక్కడ 11 ఉంటుంది. ఇంకా అప్పుడే అది సిస్టమ్ అవుట్పుట్లో మనకి 11 అని చూపించదు. ఓకే, ఈ 11 మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి system.out.println 11 + 1 + 11 చేస్తుంది. ఏ వాల్యూ అంటే ఇప్పుడు ఇది 11 అయిపోతుంది. ఓకే, సో 1 + 11 తీసుకుంటుంది. 1 + 11 ఎంత, 1 + 11 = 12. సో ఈ ఫస్ట్ లైన్ నాకు ఏం ప్రింట్ చేయాలి 10 అని ప్రింట్ చేయాలి, సెకండ్ లైన్ నాకు ఏం ప్రింట్ చేయాలి 12 అని ప్రింట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే 10 చూడండి, నాకు ఫస్ట్ లైన్ 10 ప్రింట్ చేసింది, సెకండ్ లైన్ 12 ప్రింట్ చేసింది. సో పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. అదే ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఏం చేస్తుందంటే ఫస్టే వాల్యూని యాడ్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. సో సేమ్ విత్ డిక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా అంతే, ఇది పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్, ఇది ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్ ఓకే, ఇది డిక్రిమెంట్ ఆపరేటర్. సో డిక్రిమెంట్ ఆపరేటర్లో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ ఏముంది, ఫస్ట్ 10 ఉంది రైట్. సో 10 పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ 10ని ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాత ఈ లైన్లో 10నే ప్రింట్ చేస్తుంది. ఓకే, 10ని ప్రింట్ చేశాక 10 - 1 చేసుకుంటుంది. 10 - 1 ఎంత 9. ఇప్పుడు ఏ వాల్యూ ఏంది ప్రజెంట్గా, ఏ వాల్యూ 9. ఓకే, ఏ వాల్యూ ఎంత 9. ఇక్కడ ఇంకా ప్రాపర్గా రాసుకుంటే ఇండెంటేషన్లో ఏ = 10 - 1 9 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 9. ఇప్పుడు ఏ వాల్యూ 9 ఇక్కడికి వెళ్తుంది, సెకండ్ లైన్ system.println స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి 9 ఇక్కడ ఏం చేస్తుంది, ఈ లైన్లో ఏ వాల్యూ 9 కదా, సో 9 - 1 చేస్తుంది. మళ్ళీ 9 - 1 ఎంత 8. సో నాకు ఫస్ట్ లైన్ ఏం ప్రింట్ చేయాలి 10, సెకండ్ లైన్ ఏం ప్రింట్ చేయాలి 8. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ప్రోగ్రామ్ని నాకు 10 and 8 వచ్చింది. ఓకే, సో ఇవి డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ ఆపరేటర్ యూనరీ మైనస్ ఉంది, యూనరీ మైనస్, యూనరీ ప్లస్ ఆపరేటర్. యూనరీ మైనస్ ఏంటంటే ఇప్పుడు 10 ఉంది కదా, సో నేను మైనస్ చేస్తే నాకు వాల్యూ
నెగిటివ్లో రావాలి. సో -10 అని ప్రింట్ అవ్వాలి. అదే నేను ప్లస్ ఇక్కడ 10నే మైనస్ తీసుకున్నాను, అప్పుడు నేను ఇక్కడ ఏ ప్రింట్ చేస్తే నాకు +10 రావాలి. అంతే. యూనరీ మైనస్ యూనరీ ప్లస్, ఇది చాలా సింపుల్. ఓకే, సో ఏ వాల్యూ ఇక్కడ -10 కదా, సో ఆటోమేటిక్గా మైనస్ ప్రింట్ అయింది. అదే నేను ఏ వాల్యూ ఇక్కడ మైనస్ తీసుకుంటే మళ్ళీ నాకు +10 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఆపరేటర్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఒక స్మాల్ వాల్యూ తీసుకుంటా, ఏ వాల్యూ 2 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ ఆపరేటర్, దీన్ని ఇది కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటారు. ఓకే, కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఆపరేటర్లో ఏ వాల్యూ 2 కదా, సో 2ని నేను -2 + 1. ఓకే, సో వాల్యూ ఎంత 3, 2 + 1 3, మైనస్ ఉంది కాబట్టి -3. సో నాకు వాల్యూ ఏం ప్రింట్ చేయాలి, -3 ప్రింట్ చేయాలి. సో ఏ వాల్యూ 2 ఇచ్చాం కదా మనం, ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం కదా, సో దాన్ని ప్రింట్ చేసినప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్రింట్ చేసినప్పుడు నాకు -3 రావాలి. అది కాంప్లిమెంట్ ఆపరేటర్. -3 వచ్చింది. ఇప్పుడు నాట్ ఆపరేటర్ తీసుకుందాం. నాట్. ఓకే, నాట్ ఆపరేటర్. నాట్ ఆపరేటర్. సో నాట్ ఆపరేటర్ ఏంటంటే మనకి రిటర్న్స్ బూలియన్ వాల్యూస్. ఓకే, సో నాట్ ఆపరేటర్ మనకి ఏం చేస్తుంది, బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఇంట్ని ఇక్కడ ఏని వేరియబుల్ ఏని ఇంట్ అని డిక్లేర్ చేశాను. సో నేను ఇంట్ అని డిక్లేర్ చేయకుండా దాన్ని బూలియన్ అని డిక్లేర్ చేయాలి. బూలియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ వాల్యూ బూలియన్లో ఏం వాల్యూ స్టోర్ అయితే ఓన్లీ ట్రూ అండ్ ఫాల్స్, దానిలో వాల్యూస్ 2 1 అలాంటి ఇంటీజర్ వాల్యూస్ తీసుకోదు అవి. సో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటాం కాబట్టి ట్రూ అని ఇస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి, ట్రూ. బూలియన్ ఏ వాల్యూ ట్రూ. సో system.out.println నాట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ట్రూ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఫాల్స్ ప్రింట్ అవ్వాలి. నాట్ ఆపరేటర్ అంటే ఆపోజిట్, ట్రూకి ఆపోజిట్ ఫాల్స్, ఫాల్స్కి ఆపోజిట్ ట్రూ. సో నాట్ ఆఫ్ ఏ అంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. అదే ఏ వాల్యూ నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో నాకు ఇక్కడ ట్రూ అని ప్రింట్ అయింది. సో ఇది అరిథమెటిక్ ఆపరేటర్స్ అండ్ యూనరీ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం షిఫ్ట్, రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. షిఫ్ట్ ఆపరేటర్లో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, ఇది రైట్ షిఫ్ట్ ఆపరేటర్, అండ్ జీరో ఫిల్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంది. సో ప్రోగ్రామ్లో దీన్ని ఎలా యూజ్ చేద్దామో నేర్చుకుందాం. సో షిఫ్ట్ ఆపరేటర్స్లో ఫస్ట్ నేను వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో system.out.println, ప్రింట్ఎల్ఎన్లో నేను ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 ఇస్తా. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2. సో ఇది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందంటే 10ని మనం బైనరీ డిజిట్స్లో 0 1 0 1 0 అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే 2 డిజిట్స్ 2 బిట్స్. సో ఇక్కడ ఇంకో 0 పెట్టుకుంటాను. సో 2 బిట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుండి షిఫ్ట్ అవుతాయి అని అర్థం. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 బిట్స్ షిఫ్ట్ అయ్యి రైట్ సైడ్లో అపెండ్ అవుతాయి. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏంటంటే 2 బిట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ షిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది 4th ప్లేస్, ఇది 8th ప్లేస్లో ఉంది, ఇది 16th ప్లేస్, ఇది 32 ప్లేస్. సో 32 + 8 విల్ బి 40. సో ఆన్సర్ విల్ బి, మన అవుట్పుట్ 40 రావాలి. ఇన్ ద సేమ్ వే రైట్ ఆపరేటర్ చూద్దాం. రైట్ షిఫ్ట్ ఆపరేటర్, పేస్ట్ ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2. సో 10ని బైనరీ డిజిట్స్లో ఎలా రాయొచ్చు, 0 0 1 0 1 0. ఓకే, సో రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న 2 డిజిట్స్ 2 బిట్స్ని లూజ్ చేసుకొని ఇక్కడ అన్ని జీరోస్ని అపెండ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్లో 2 ఉన్నాయి కదా, ఈ 2 బిట్స్ని షిఫ్ట్ చేసి లూజ్ చేసుకొని ఇక్కడ 2 బిట్స్ని 2 జీరోస్ని అపెండ్ చేసుకుంటుంది. సో
ఇది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇప్పుడు దీన్ని 1 0 అంటే ఏంటి 2. సో మన అవుట్పుట్ 2 అవ్వాలి. ద సేమ్ వే జీరో ఫీల్డ్ రైట్ ఆపరేటర్. జీరో ఫీల్డ్ రైట్ ఆపరేటర్లో 3 గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి. ఓకే, ఇది కూడా సేమ్ మనకి 2 వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 42 రావాలి. వచ్చింది కదా 42 2. ఇది ఇంకో వేళ ఎలా వర్క్ అవుతుందంటే ఏ వాల్యూ 10 కదా, సో 10 ఇంటూ మల్టిప్లైడ్ బై 2 power 2, 2 cap 2. సో బేసికలీ 2 power 2 అంటే ఎంత 4. సో 10 ఇంటూ 4 విల్ బి 40. ఇలా వర్క్ అవుతుంది. ఇది ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే 10 డివైడెడ్ బై 2 power 2 is equal to, so 10 divided by 4 ఎంత 10 divided by 4 is equal to 2 times ఇంటీజర్. ఓన్లీ ఇంటీజర్ తీసుకుంటే డెసిమల్ వాల్యూ తీసుకోదు కాబట్టి, ఎందుకంటే నేను ఇంటని డిక్లేర్ చేస్తాను కాబట్టి. సో 2. సో నాకు ఏం వాల్యూ ప్రింట్ చేస్తుంది 2 అని ప్రింట్ చేస్తుంది. సో ఇది పాజిటివ్ వాల్యూకి. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ చూద్దాం. ఏ వాల్యూ -10. ఓకే, -10 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది సేమ్. ఇక్కడ -10 ఇంటూ 2 power 2 -10 ఇంటూ 4 ఎంత -40. సో నాకు వాల్యూ -40 ప్రింట్ అవ్వాలి. ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే నెగిటివ్ వాల్యూలో. సో ఇది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో బేసికలీ 10ని మనం ఎలా రాయొచ్చు 0 1 0 1 0 అని రాయొచ్చు. ఓకే, దీని వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ జీరోస్ ఉంటే వన్స్ ఉంటే 0 ఏమవుతుంది 1 0 1 0 1 ప్లస్ 1 ఎందుకు చేస్తున్నాం 2's కాంప్లిమెంట్ కనుక్కుంటాం. ఎందుకంటే మనకి 10 వాల్యూ ఇది అని తెలుసు, కానీ మనకి -10 వాల్యూ బైనరీ డిజిట్స్లో ఎలానో మనకు తెలియదు. సో దాన్ని కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ కాంప్లిమెంట్ తీసుకొని తర్వాత వన్స్ కాంప్లిమెంట్ తీసుకోవాలి. అంటే టోటల్ 2's కాంప్లిమెంట్. సో 2's కాంప్లిమెంట్ ఏమవుతుంది 1 + 1 ఎంత. సో 1 0 1 1 0 ఇది -10 వాల్యూ. ఓకే, ఇప్పుడు -10 వాల్యూ ఇది కదా. సో -10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2. -10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ని 2 బిట్స్ని లూజ్ చేసుకొని ఇక్కడ 2 1స్ని యాడ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏముంది 1 0 1 1 1 0 1. సో సిన్స్ 2 బిట్స్ కదా, రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కాబట్టి 2 బిట్స్ని లూజ్ చేసుకొని ఇక్కడ 2 1స్ని యాడ్ చేస్తుంది. ఇదే పొజిషన్లో ఉంది ఇది. సో మనకి నెగిటివ్ వాల్యూ కావాలి కాబట్టి ఇది ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు -16th పొజిషన్ ఉంటుంది. -16th పొజిషన్, దెన్ ఇది 8th పొజిషన్, ఇది 4th పొజిషన్, దెన్ ఇది 2nd పొజిషన్, and this is the first position. 1 ఉన్నది ఫస్ట్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే -16 + 8 will be -8. -8 + 4 is -4. -4 + 1 ఎంత 3 -3. సో 2 0 కాబట్టి దీన్ని 2 × 0 0 అవుతుంది. సో -6 + 8 -8 -8 + 4 -4 -4 + 1 is -3. సో మనకి ఇక్కడ వాల్యూ ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ -3 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో రన్ చేసి చూస్తే -40 అండ్ -3 అని ప్రింట్ అవ్వాలి. ఇది షిఫ్ట్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చదువుదాం. రిలేషనల్ ఆపరేటర్స్లో లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, ఈక్వల్ టు సింబల్, నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే 2 కండిషన్స్ని చెక్ చేస్తాయి, 2 రిలేషన్స్ని చెక్ చేస్తాయి. ఆ రిలేషన్ ట్రూ అయితే మనకి ట్రూ అని ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని మనకి వాల్యూ ఇస్తుంది. సో
అది ఎప్పుడు మనకి బూలియన్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్లో వేస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్లో int a is equal to 10, comma b is equal to 5, c is equal to 2, d is equal to 3, సెమీకోలన్. నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను కదా. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ట్రూ అయితే నాకు ట్రూ స్టేట్మెంట్ని రిటర్న్ చేయాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ని రిటర్న్ చేయాలి. సో ఈ ఫస్ట్ నేను ఈ కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ని కాపీ చేసుకుంటా. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, a double equal to c, a not equal to d, not equal to d, b less than c. Okay, so is a greater than or equal to b? Yes, true. a 10 value 5 కంటే పెద్దది కాబట్టి సో మనకి వాల్యూ ట్రూ రావాలి. In the same way a is double equal to c, false. సో false అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ a is not equal to d, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. b is less than c, false. సో false అని ప్రింట్ అవ్వాలి. రన్ చేసి చూస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ట్రూ ఫాల్స్ వచ్చింది. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్. టూ కండిషన్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని చెక్ చేస్తుంది. అది కండిషన్ వెదర్ ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా అనేది చూస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇస్తాం. సో ఈ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది ఒక వాల్యూని. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. దీన్ని షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అని కూడా అంటారు. అండ్ సో అసైన్మెంట్ ఆపరేటర్ int a is equal to 5. Okay, so println statement is the system dot out dot println first a. Okay, so నేను ఓన్లీ a అని డిక్లేర్ చేస్తా. ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ a is equal to 5 అని ఇచ్చాను. ఓకే, సెమీకోలన్. సో నా ఏ వాల్యూ ఏమని ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు సిస్టమ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 అని ప్రింట్ అవ్వాలి. సో నా ఏ వాల్యూ ఏంటి? 5. ద సేమ్ వే ఇంకో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? బేసికలీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఓకే, సో ఏ ప్లస్ 1 అనేది ఏ వాల్యూలో స్టోర్ చేస్తుంది. సో ఏ వాల్యూ ఏంటి ఇక్కడ? 5. సో 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. మనకి 6 అనేది ప్రింట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేస్తే 6 అని ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఆపరేటర్ తీసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ మల్టిప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మల్టిప్లైడ్ విత్ 3 ఈజ్ ఈక్వల్ టు. సో ఏ వాల్యూ ఏంటి? ఇక్కడ ఏ వాల్యూ ఏం ప్రింట్ చేసింది? 6 అని ప్రింట్ చేసింది. సో 6ని తీసుకుంటుంది. ఓకే, 6 ఇంటూ 3, 6 3s ఎంత? 18. సో మనకి 18 ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఏ అండ్ ఈక్వల్ టు కంట్రోల్ ప్లస్ పేస్ట్ ఏ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అని తీసుకుందాం. సెమీకోలన్. ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఆపరేటర్ ఆఫ్
సో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏం నేర్చుకుంటామంటే ఏ వాల్యూ 1 కదా, సో 1ని డెసిమల్లో ఎలా రాయొచ్చు, సారీ బైనరీ డిజిట్స్లో ఎలా రాయొచ్చు, 0 1 అని రాయొచ్చు. 2ని ఎలా రాయొచ్చు, 1 0 అని రాయొచ్చు. సో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇఫ్ బోత్ ఆర్ ట్రూ అయితేనే, బోత్ ఆర్ సేమ్ వాల్యూ అయితే మనకి 1 అని రిటర్న్ చేస్తుంది, డిఫరెంట్ అయితే మనకి 0 అని రిటర్న్ చేస్తుంది. సో 0 1 ఇస్ 0, 1 0 ఇస్ 0. సో మనకి ఏం వాల్యూ రావాలి, 0 వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 1 కదా, ఇక్కడ ఏ అండ్ ఆఫ్ 2 అంటే 0. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి, బిట్వైజ్ ఆపరేటర్ అండ్ టెర్నరీ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్లో ఫస్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. లాజికల్ అండ్ ఆపరేటర్స్లో ఏంటంటే ఇచ్చిన 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. మనకి వాల్యూ ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. లాజికల్ ఆర్ ఆపరేటర్లో అట్లీస్ట్ 1 కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లాజికల్ నాట్ ఆపరేటర్ ఏంటంటే ఇది మన కండిషన్ని రిటర్న్ చేయడానికి యూస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మన కండిషన్ ట్రూ ఉందనుకో, అది ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ, సో ఆపోజిట్ చేస్తుంది. సింటాక్స్ కండిషన్ 1 లాజికల్ అండ్ ఆపరేటర్, కండిషన్ 2 దీన్ని యాంపర్సాండ్ అని కూడా అంటారు ఈ సింబల్ని. కండిషన్ 1 లాజికల్ ఆర్ ఆపరేటర్, కండిషన్ 2 సెమికాలన్ కామా నాట్ ఆఫ్ కండిషన్ సెమికాలన్. ఇది లాజికల్ ఆపరేటర్. సో ఫస్ట్ దీని ప్రోగ్రామ్ చూద్దాం. ఎక్లిప్స్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ వేరియబుల్స్ని ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, కామా b ఈజ్ ఈక్వల్ టు 5, కామా c ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, దెన్ ఫస్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్లో అండ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో a గ్రేటర్ దాన్ b, లాజికల్ అండ్ ఆపరేటర్ a లెస్ దాన్ c. ఓకే, ఇది లాజికల్ అండ్ ఆపరేటర్స్. సేమ్ లాజికల్ ఆర్ ఆపరేటర్స్ ట్రై చేద్దాం. ఇక్కడ ఆర్ ఆపరేటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, లాజికల్ అండ్ ఆపరేటర్లో బోత్ కండిషన్స్ ట్రూ అయితే ట్రూ వస్తుంది. సో a గ్రేటర్ దాన్ b, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ట్రూ, 10 ఈజ్ లెస్ దాన్ 3 ఫాల్స్. సో ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, కాబట్టి మనకి ఏమొస్తుంది, ఫాల్స్. సో బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో అది ఫాల్స్. ఇందులో ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ, ఏ లెస్ దాన్ సి ఫాల్స్. సో లాజికల్ ఆర్లో ఏం నేర్చుకున్నాం మనం, ఈదర్ ఆఫ్ ది కండిషన్ ఇస్ ట్రూ అయితే ట్రూ వస్తుంది. సో ఈదర్లో ఒకటి ఫస్ట్ వన్ ట్రూ ఉంది కాబట్టి మనకి ట్రూ వస్తుంది, సెకండ్ వన్ ఫాల్స్ అయినా మనకి ట్రూనే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకి ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ రావాలి. ఓకే, ఫాల్స్, ఇది ట్రూ వచ్చింది. సో ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. ఓకే, ఈదర్ ఆఫ్ ద బిట్ ఈజ్ 1, ఇట్ గివ్స్ 1. అంటే మనకి మన బిట్స్లో, మనకు వచ్చిన బిట్స్లో రెండిట్లో ఏదైనా ఒక బిట్ 1 ఉంటే మనకి 1 ఇస్తుంది, లేకపోతే 0 ఇస్తుంది. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటే బోత్ బిట్స్ 1 అయితేనే 1 ఇస్తుంది, లేకపోతే మనకి 0ని ఇస్తుంది. ఇది ఏదైనా ఒకటి ఉన్నా మనకి 1 ఇస్తుంది, ఇందులో 2 ఉంటేనే మనకి 1 అని ఇస్తుంది. సో ప్రోగ్రామ్ చూద్దాం. ఏ లాజిక్ బిట్ వైజ్ ఆపరేటర్, సి ఏ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఆఫ్ ఏని మనం బైనరీ, ఏ వాల్యూ ఏంటి 10, 10ని మనం బైనరీ డిజిట్స్లో రాయొచ్చు 1 0 1 0. 3ని మనం సి వాల్యూ కదా, సి 3ని మనం బైనరీ డిజిట్స్లో ఎలా రాయొచ్చు 0 0 1 1. ఓకే, ఇప్పుడు మనం లాజికల్ బిట్ వైజ్ అండ్ ఆర్ ఆపరేటర్లు ఏంటంటే ఈదర్ ఆఫ్ ద 1 అయితే మనకి 1 వస్తుంది. సో ఇది 1 0 అయితే 1 0 0 0 1 1 1. ఈదర్ ఆఫ్ ది 1 ఉన్న 1 వస్తుంది, బోత్ 1 ఉన్న 1 వస్తుంది. 0 1 1. సో 1 0 1 1. ఓకే, 1 0 1 1 అంటే ఏంటి, 9 8 9 10 11 11 రావాలి. నెక్స్ట్ సేమ్ 10 వాల్యూ 1 0 1 0, 3 వాల్యూ 0 0 1 1.
ఇందులో ఏంటంటే బోత్ 1 అయితేనే మనకు 1 వస్తుంది. సో 1 0 is 0, 0 0 is 0, 1 1 is 1, 0 1 is 0. సో బోత్ 1 ఉంటేనే మనకి 1 వస్తుంది. సో 1 0 ఏంటి 2. సో మనకి 11 and 2 రావాలి. ఓకే, సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ system.out.println లో నేను స్టేట్మెంట్ ఇస్తా a less than b ampersand అంటే లాజికల్ అండ్ ఆపరేటర్ a plus plus b. ఓకే, సెమికోలన్. నెక్స్ట్ ఓకే a plus plus గ్రేటర్ దాన్ b. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అయింది. కాపీ సేమ్ పేస్ట్ చేసి ఇక్కడ నేను బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఇస్తాను. ఓకే, బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ a less than b, a b కంటే తక్కువన ఫాల్స్. నెక్స్ట్ a plus plus greater than b అంటే 10 greater than 5 ట్రూ. ఓకే, సో నెక్స్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్స్లో మనం ఏం నేర్చుకున్నాం, బోత్ షుడ్ బి ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్లో కూడా సేమ్, బోత్ ట్రూ అయితేనే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు నేను system.out.println a ప్రింట్ చేస్తాను. ఓకే, కాపీ పేస్ట్, ఇక్కడ కూడా నేను ఏ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు బిట్ లాజికల్ అండ్ ఆపరేటర్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఫాల్స్ ఉంటే అది సెకండ్ కండిషన్ ఎప్పుడు చెక్ చేయదు లాజికల్ అండ్ ఆపరేటర్స్లో. బట్ వేరస్ బిట్ వైజ్తో కంపేర్ చేస్తే బిట్ వైజ్ ఫస్ట్ కండిషన్ని కంపేర్ చేస్తుంది, ఫస్ట్ కండిషన్ చూస్తుంది. ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ని కూడా చెక్ చేస్తుంది. కానీ లాజికల్ ఆపరేటర్స్ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అని ఇవ్వగానే సెకండ్ కండిషన్ అది ఎప్పుడు చెక్ చేయదు. అందుకనే ఇప్పుడు ఇక్కడ a అంటే 10 కదా, సో 10 less than b. ఓకే, డబుల్ ఆంపర్సాండ్. ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది కదా, 10 less than b ఫాల్స్ కాబట్టి అది సెకండ్ కండిషన్ చెక్ చేయదు. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏం ప్రింట్ చేస్తుంది అంటే 10 అనే ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్లో తీసుకుంటే ఇక్కడ a less than b 10 కదా, సో ఇక్కడ బిట్ వైజ్ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. సో 10 is greater than b ట్రూ. తర్వాత ఇక్కడ 10 ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఉంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏంటంటే ఉన్న స్టేట్మెంట్ లైన్లో ఇంక్రిమెంట్ చేయకుండా నెక్స్ట్ లైన్లో ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ 10 ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇక్కడ 10 ఈ లైన్లో 10ని ఇంక్రిమెంట్ చేయదు, నెక్స్ట్ లైన్లో 10ని ఇంక్రిమెంట్ చేసి 11 ఇస్తుంది. మరి ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటే లాజికల్ అండ్ ఆపరేటర్ సెకండ్ కండిషన్ని చెక్ చేయదు. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ మాత్రం సెకండ్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పటికీ కూడా సెకండ్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఇది బిట్ వైజ్ అండ్ లాజికల్ అండ్ ఆపరేటర్స్కి ఉన్న డిఫరెన్స్. సో ఫస్ట్ కండిషన్ మనకి ఫాల్స్ వచ్చింది, దాని వాల్యూ 10, ఏ వాల్యూ 10. నెక్స్ట్ కండిషన్ కూడా మనకి ఫాల్స్, దాని వాల్యూ మాత్రం 11 వచ్చింది. సో చేస్తుంది. ఇది బిట్ వైజ్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్లో ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ బిట్ వైజ్ అండ్ లాజికల్ ఆపరేటర్స్లో ఆర్ ఆపరేటర్స్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ నేను చేంజ్ చేస్తాను. a గ్రేటర్ దాన్ b లాజికల్ ఆర్ ఆపరేటర్, a గ్రేటర్ దాన్ b లాజికల్ ఆర్ ఆపరేటర్, a ప్లస్ ప్లస్ less than b. Okay, the same way ఇదే స్టేట్మెంట్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆర్ ఆపరేటర్ ఇస్తాను. ఓకే, సో a గ్రేటర్ దాన్ b ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. a లెస్ దాన్ b ఫాల్స్. సో లాజికల్ అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఏంటి, ఎనీ ఆఫ్ ది కండిషన్ ట్రూ అయితే ఈదర్ ఆఫ్ ది కండిషన్ ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది. సో ఇది కూడా ట్రూ ఫాల్స్ అంటే ట్రూ అని ఇస్తుంది. ఓకే.
లాజికల్ ఆర్ ఆపరేటర్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు సెకండ్ కండిషన్ అది చెక్ చేయదు, అది డైరెక్ట్గా మనకి ట్రూ వాల్యూ ఇచ్చేస్తుంది. బట్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పటికీ సెకండ్ కండిషన్ అది చెక్ చేస్తుంది, అది ట్రూ ఆర్ ఫాల్స్ అని. అప్పుడే దాని వాల్యూని అది ట్రూ అని ఇస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 10 కదా. సో 10 ఫస్ట్ వాల్యూ ట్రూ వచ్చింది కాబట్టి అది సెకండ్ వాల్యూని చెక్ చేయదు. సో ఇక్కడ 10 అనే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లాజికల్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్లో 10, ఇక్కడ ఏ వాల్యూ 10 కదా, ఇక్కడ సెకండ్ కండిషన్ని చెక్ చేస్తుంది. 10 లెస్ దాన్ బి ఫాల్స్. ఇక్కడ ఏ ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ మనకి 11 అని ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తే ట్రూ, ఇక్కడ ట్రూ, ఇది 10 ట్రూ, ఇది 11. ఇది బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేటర్లో ఇది కూడా ఒక బైనరీ ఆపరేటర్ డినోటెడ్ బై క్యాప్. సో దీన్ని ఏంటంటే కరెస్పాండింగ్ బిట్స్ డిఫరెంట్ ఉంటే 1 ఇస్తుంది, సేమ్ బిట్ ఉంటే 0 ఇస్తుంది. సో system.out.println ఏ క్యాప్ సి తీసుకుంటే ఏ క్యాప్ సి సెమికాలన్ ఇచ్చి ఏ వాల్యూ ఎంత 10 బైనరీ డిజిట్స్లో 1010 రాయొచ్చు. సిని 3 కాబట్టి 0011. సో ఏం నేర్చుకున్నాం ఇక్కడ, డిఫరెంట్ అయితే 1, సేమ్ ఉంటే 0, డిఫరెంట్ అయితే 1. సో 01 డిఫరెంట్, సో డిఫరెంట్ అయితే 1, 100 సేమ్ కాబట్టి 0, 11 సేమ్ కాబట్టి 0, 01 డిఫరెంట్ కాబట్టి 1. సో 1001 అయితే వాల్యూ విల్ బి 9. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏ క్యాప్ సి ఏమో రావాలి, 9 వచ్చిందా, 9. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్. ఇది కూడా ఒక యూనరీ ఆపరేటర్, ఎందుకంటే దీనికి సింగిల్ ఆపరెండ్ అయితే చాలు. అండ్ ఇట్ రిటర్న్స్ వన్స్ కాంప్లిమెంట్, అంటే 1 ఉంటే 0, 0 ఉంటే 1 రిటర్న్. ఓకే, సో ఇప్పుడు మనం కాంప్లిమెంట్ తీసుకుంటే మనకి ఏస్ కాంప్లిమెంట్ వాల్యూ వస్తుంది. ఏస్ కాంప్లిమెంట్ వాల్యూ ఎంత, 10 కాంప్లిమెంట్ వాల్యూ ఎంత, -11. సో ఇవి ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్పడం మిస్ చేశాను. సో ఈ వీడియోలో దాని గురించి నేర్చుకుందాం. టెర్నరీ ఆపరేటర్ అనేది ఒక ఆల్టర్నేట్ వర్షన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ బదులుగా మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి కూడా మన ప్రోగ్రామ్ని మనం రన్ చేయొచ్చు. సో దీన్ని టెర్నరీ ఎందుకు అంటారంటే దీనికి 3 ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఈ ఆపరేటర్కి మనం 3 ఆపరెంట్స్ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఏంటంటే కండిషన్, క్వశ్చన్ మార్క్, ఫస్ట్ స్టేట్మెంట్, కోలన్, సెకండ్ స్టేట్మెంట్, సెమికోలన్. ఇది దీని సింటాక్స్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇంట్ నేను వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5, సెమికోలన్. ఇంట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ సింటాక్స్లో మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ కండిషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి ఇస్తా, ఏ గ్రేటర్ దాన్ బి, క్వశ్చన్ మార్క్, ఏ కోలన్ బి. సో ఇక్కడ 3 ఆపరెంట్స్ని యూజ్ చేస్తాం. చూసుకుంటే మ్యాక్స్ అనేది ఒక ఆపరెంట్, ఏ బి వేరే ఆపరెంట్స్, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఒక ఆపరెంట్, ఏ అండ్ బి అనేది ఇంకొక ఆపరెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనం 3 ఆపరెంట్స్ని యూజ్ చేసాం. ఇప్పుడు system.out.println ఇస్తాను. out.println మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందంటే, ఇఫ్ దిస్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే నాకు బి వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఏ 10, సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి ట్రూ. సో ట్రూ కాబట్టి నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, మ్యాక్స్లో ఏం వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఏ వాల్యూ ఏంటి 10. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు 10 ప్రింట్ అయింది. సపోజ్ ఈ కండిషన్ ఫాల్స్, ఏ లెస్ దాన్ బి ఫాల్స్, సో నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, బి వాల్యూ ఏంటి 5. రన్ చేస్తే నాకు బి వాల్యూ 5 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇది టెర్నరీ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.